నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలపై ఎస్సీ ఎస్టీ సర్పంచులు ప్రజాప్రతినిధులు అవగాహన పెంచుకోవాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ సూచన. ₹4 కోట్ల వ్యయంతో మినీ స్టేడియం ని ఆధునీకరించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి. జిల్లాలోని 560 శివాలయాలలో మనగుడి కార్యక్రమం నిర్వహిస్తామన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి విజయవంతం చేయాలని విజ్ఞప్తి. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలపై ఎస్సీ ఎస్టీ సర్పంచులు ప్రజాప్రతినిధులు అవగాహన పెంచుకోవటం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత అవగాహన కలిగించవచ్చని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ అన్నారు. జిల్లాలో పంచాయతీలకు చెందిన సర్పంచులకు ఆయన అవగాహన కల్పించారు. పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎస్సీ ఎస్టీ సర్పంచులకు ఆయన అవగాహన కలిగించారు. జిల్లాలో పాడి పరిశ్రమ, మత్స్య సంపద అభివృద్ధి తదితర వాటిపై భారీగా సబ్సిడీలు అందుతున్నాయని, వీటిపై అవగాహన పెంచుకుని ఆర్థికంగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం, డిఆర్డీఏ, ఇతర పథకాలలో కూడా సబ్సిడీతో దళితుల పొలాలు బాగు చేసుకోవచ్చన్నారు. సబ్సిడీ రుణాల విషయంలో బ్యాంకర్లు మోకాలడ్డితే కేసులు పెడతామన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్ కుమార్, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, డిఆర్డీఏ పీడీ మురళి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ రవి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మీ సుధా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్, డ్వామా పీడీ పోలప్ప, గృహ నిర్మాణ శాఖ పీడీ ధనుంజయుడు, జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పూల్ రేట్లు కూడా ప్రకటిస్తారండి. ₹194 పూల్ రేట్లు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇది పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నారు, కొంతమంది బ్యాంకు ద్వారా కూడా వస్తున్నట్టున్నాయి. తర్వాత మీకు మంచి పథకం ఏంటంటే, సపోజ్ మీకే ఒక ఎకరం భూమి ఉందనుకోండి, ఆ ఎకరం భూమి కూడా వీడి భూమి అనుకోండి, దాన్ని సాగు చేసుకుంటాకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. అందులో రాళ్ళు రప్పలు అని ఏరేసి ఆ భూమిని అంతా చదువు చేసుకుంటాకి, ఆ భూమి చుట్టూరు కంచె వేసుకోవడానికి, కంచె కూడా వేసుకుంటాకి డబ్బులు ప్రభుత్వం ఇస్తుంది. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా ఇస్తారు. అంతేకాదు, మీరు భూమి చదువు చేసుకున్న తర్వాత అందులో మొక్కలు వేసుకుంటారు. మొక్కలు కూడా మీకు గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మొక్కలు ఫ్రీగా ఇస్తారు, ఉచితంగా ఇస్తారు. అంటే బత్తాయి తోటలు కానీ, లేకపోతే మామిడి తోటలు కానీ, జీడి మామిడి కానీ, నిమ్మ, బత్తాయి, సపోటా, ఇటువంటి ఏది వస్తే ఏ పండుగ ఏ తోట వస్తే ఆ తోట. సో ఈ మొక్కలు కూడా డబ్బులు ఉచితంగా ఇస్తారు. ఈ మొక్కలు వేయడం కాదు, ఈ మొక్కల్ని సంరక్షించుకుంటా కూడా డబ్బులు ఇస్తారు. సంరక్షించుకోవడం తెలుసా? ప్రతిరోజు మొక్క దగ్గరికి వెళ్తారు, దానికి నీళ్లు పోయాలి, అది బాగుందో లేదో చూడాలి. మొక్కలు బాగుందో లేదా రోజు భావించి రావాలి. దానికి అనిపిస్తారు తెలుసా? రోజుకి మొక్కకి 50 పైసలు ఇస్తారు. మీరు ప్రతిరోజు వెళ్ళి మీరు వేసుకున్న తోటలోకి వెళ్ళి ప్రతి మొక్కతో మాట్లాడి రావడానికి 50 పైసలు ప్రతి మొక్కకి ఇస్తారు. అంటే 100 మొక్కలు ఇస్తామనుకో, రోజుకి 150 పైసలు. కొంతమందికి తెలుస్తుంది కాబట్టి కమిషనర్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మీరందరూ కూడా ఎవరైతే ఎస్ఎల్ భూమి ఉండి సాగు చేసుకోవడానికి బోర్ చదవాలంటే 100% మేము ఫ్రీగా ఇస్తాం. కరెంట్ ఇస్తాం, వాళ్ళకి మోటార్ లైన్ ఇస్తాము, పైప్ లైన్స్ ఇస్తాం. దీనికి బ్యాంక్ సంబంధం లేదు. గతంలో బ్యాంకు ఉండటం వల్ల బ్యాంక్ మీద ఎస్ఎల్కి ఇబ్బంది పెట్టడం వల్ల సరిగా చేయలేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్ తీసుకెళ్ళడం వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ సంబంధం తీసేసే వీటికి భూమి ఉన్న ఎస్సీ రైతులకి మనం ఈ బ్యాంకు చుట్టూ తిప్పడానికి అదే ఇదైతే తప్పదు కాబట్టి చేయాల్సిందే కాబట్టి అని చెప్పేట పథకం ఈ సంవత్సరం నుంచి బ్యాంక్ సంబంధం లేకుండా చేశారు. మైనర్ ఇరిగేషన్ లో ఈ ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి అంటే రేపు 2016-17 కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో కూడా ఎక్కువగా మన సీఎం గారు చెప్పినట్టుగా భూగర్భ జలాలు పెంచడానికి కావాల్సినటువంటి చర్యలు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వని చెప్తున్నారు. కాబట్టి మీరందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ గ్రామంలో ఏ కార్యక్రమాలు అయితే చేపడితే
ప్రతివారం సర్టిఫికెట్ల కోసం ఒంగోలుకు వచ్చే దివ్యాంగుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు మనలో మనం నిర్వాహకురాలు పి రాజ్యలక్ష్మి తెలియజేశారు. ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న పాత రిమ్స్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎన్జీఓ సంఘ నాయకులు అబ్దుల్ బషీర్, చిన్న పత్రికల నాయకులు పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాతలు కూడా స్వచ్ఛందంగా సహకరించి అన్నదాన కార్యక్రమ విజయవంతానికి సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు కూడా ఈ 2 సంవత్సరాల్లో దాదాపు ఒక 12,000 మంది ఈ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ పాలసీగా ఈ సదరన్ క్యాంపుని ఒక 3 నెలలు క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రారంభించిన తర్వాత ఇక్కడికి మళ్ళీ వికలాంగులు చాలా మంది ఈ జిల్లాలో ఉన్నటువంటి నూకన్ కాండర్ నుంచి కూడాను వాళ్ళు వివిధ రకాల గ్రీవియన్సెస్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తూ ఉన్నాము. మొదటి రోజే చాలా మంది ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అదే సదరన్ క్యాంపులో పనిచేస్తున్నటువంటి రామయ్య గారు అని ఆయన వచ్చేసి మాకు దీనికి పూర్తిగా సహాయ సహకారాలు కూడా ఆయన అందించారు. కాబట్టి ఆయనకు కూడాను మేము మనలో మనం తరఫున ఆయనకి మేము ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేసేటువంటి క్రమంలో భవిష్యత్తులో ఈ వికలాంగులకి మనలో మనం చైతన్య వేదిక ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుందని చెప్పి కూడా మేము తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 19వ తేదీ నిర్వహించి తలపెట్టిన దళిత గిరిజన మహాసభ గర్జనకు తరలి రావాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెన్ శివాజీ వివిధ దళిత సంఘాలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు దళిత సంఘాలు సహకరించాలని ఆయన అన్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయనను ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు జాయింట్ కలెక్టర్ ప్రకాష్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించే రోజున కమిషన్ న్యాయం చేస్తుంది. సో కమిషన్ నియమించిన సందర్భంగా ఆయనకి పెద్ద ఎత్తున అభినందన సభ పెట్టడం లక్షలాది మంది దళిత గిరిజనుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేస్తున్నాం. ప్రతి ఒక్క దళిత నాయకులు కూడా ప్రకాశం జిల్లా నుంచి ఈ కార్యక్రమం రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. పర్సనల్ గా ముందుగా మీరు రావాలి. మీతో పాటు మీ భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సమావేశం ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు ఒంగోలులోని సిఐటియు కార్యాలయంలో జరుగుతుందని సిటు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మజుందార్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున నిర్మాణ రంగ కార్మికులందరూ తప్పక హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. 4 కోట్ల రూపాయల వ్యయంతో మినీ స్టేడియంను ఆధునీకరించనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ చెప్పారు. ప్రస్మా ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆటల పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఏబిఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఆటల పోటీలలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ డిఓ సాల్మన్ రాజ్, ప్రస్మా జిల్లా అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శులు కొల్లా మాధవరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారావు, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వెంకటరామిరెడ్డి, చిరంజీవి, బచ్పన్ గీత తదితరులు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీల్ని జరపడానికి నిశ్చయించుకున్నాం. ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ఇక్కడ ఒక స్పోర్ట్స్ పెట్టుకోవటం చాలా సంతోషం. ఈరోజు చదువుతో పాటు ఈరోజు స్పోర్ట్స్ చాలా అవసరం. దానికోసమే మినీ స్టేడియంను కూడా ఈరోజు తొందరలోనే విత్ ఇన్ 4-5 months లోపల మినీ స్టేడియం రెడీ చేస్తా ఉన్నాం. ఆల్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అన్ని కూడా వచ్చేటట్టుగా మినీ స్టేడియం ని పూర్తి రకంగా చేయాలని చెప్పేసి కూడా దానికి ఒక 4 కోట్ల వరకు ఖర్చు పెడతా ఉన్నాం. అదేవిధంగా మనకి మెయిన్ స్టేడియం కూడా, క్రికెట్ స్టేడియం, ఇంకో స్టేడియం కూడా 2 కూడా
ఇప్పుడు మన దగ్గర ఎర్రజల దగ్గర పెట్టాలని చెప్పేసి కూడా ప్లేస్ ఐడెంటిఫై చేస్తా ఉన్నాం. తప్పకుండా ముందు మినీ స్టేడియం వస్తే మనం ఇక్కడ గ్రౌండ్స్ కాకుండా మనకి మినీ స్టేడియంలో ఆడుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ వచ్చేటట్టుగా ఈరోజు ఇండోర్ వచ్చే లోపలికి చెస్ కానీ, క్యారమ్స్ కానీ, అదేవిధంగా టేబుల్ టెన్నిస్ కానీ ఇలాంటివన్నీ కూడా గేమ్స్, అవుట్డోర్ వచ్చే లోపలికి మళ్ళీ బాస్కెట్ బాల్, టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ కూడా వచ్చేటట్టుగా అవన్నీ కూడా ఎస్టిమేషన్ చేస్తాం. అది మొదలు పెడుతున్నామని చెప్పి కూడా పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆటల పోటీలు ఒక వినూత్నమైన రీతిలో పిల్లల మధ్య మామూలుగా గెలుపు ఓటమి అనేది గమనించకుండా మంచిగా వాళ్ళ స్పోర్ట్మెన్షిప్ అభివృద్ధి పెరిగేటట్లు చేస్తూ ఉన్నారు. దానికి అనుకూలంగా వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన వారు ఆ గేమ్స్ లో అందరూ పాల్గొని, ఆటలంటే అందరూ పాల్గొనాలి. ఇటు మధ్య ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కోణంలో కూడా ఆలోచిస్తుంది. అటు ఆటల్లోనే కాకుండా పాటలు, డాన్సుల్లో కూడా ఇవ్వాలని చెప్పని ఆల్రెడీ సర్కులర్ వచ్చింది. ఆ కోణంలో మీకు ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో ఈ రోజు పాల్గొనడానికి వచ్చిన విద్యార్థులు అందరూ కూడా నా యొక్క వ్యక్తిగత మనవి, గెలుపోవటాలను అందరూ కూడా స్వీకరించాలి. ఇది ఓన్లీ మీ యొక్క ఆనందం కోసం ఇక్కడ జరుగుతున్నాము. అందువల్ల గెలుపు అనేది ఒకరికి వర్తిస్తుంది, ఓటమి అనేది నెక్స్ట్ టైం మనం గెలుపు కోసం మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉందని చెప్పి చదువు ఒక్కటే కాకుండా మనం ఆటల పోటీల్లో మనం పాల్గొన్నప్పుడు ఓడిపోయినందుకు బాధపడాల్సిన మళ్ళా కాబట్టి ముఖ్యంగా మనం పార్టిసిపేట్ చేశామా లేదనేది ముఖ్యం. తర్వాత ఓడిపోయామంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం సక్సెస్ ను సాధించగలమని చెప్పేసి ఆలోచించాలి. అంతేగాని ఇవి ఒక స్పోర్టివ్గా తీసుకోండి, తర్వాత వాళ్ళు ఏదో గెలిచారు మనం గెలవలేదని బాధపడాల్సిన పని లేదు. తుఫాను ప్రభావిత గ్రామాల్లోని పరిసర ప్రాంతాల్లోని ప్రాథమిక వైద్యశాలల్లో అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె యాస్మిన్ అధికారులకు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో రానున్న 2 నెలల్లో తుఫాను రానున్న అవకాశం ఉందని, ముందస్తు చర్యల భాగంగా మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. నిరోధక టీకాలు, క్లోరినేషన్ బిళ్లలు అవసరమైనన్ని పిఎస్సీలకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. గణాంక విభాగం అధికారి శ్రీధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం వచ్చినప్పుడు ఏవి ఎక్కువ పెట్టుకోవాలి, తర్వాత ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఏవి ఎక్కువ పెట్టుకోవాలి, తర్వాత సీజనల్ డిసీజెస్ అకార్డింగ్ టు సీజన్, తర్వాత డయేరియాలు ఎక్కువ మరి టైఫాయిడ్ అవి వచ్చినప్పుడు ఏ యాంటీబయాటిక్ మనకి ఎక్కువ ఉండాలని మనం అనుకుంటున్నాం, ఫ్లూయిడ్స్ ఎప్పుడు అవసరము, అలాంటివన్నీ మీరు డిఫరెంట్ వేలో ఉంటాయి మనకి. సో ఇవన్నీ ఆలోచించి డిమాండ్ పెట్టాలి. సో అలాంటప్పుడు మనకి మీకు ఇచ్చిన డ్రగ్స్ లిస్ట్ లో దాదాపుగా ఏదో ఒక 4-5 డ్రగ్స్ తప్ప మిగతా అన్ని అవసరమే అయి ఉంటుంది కదా. కానీ అవి ఎంత అవసరం అనేది డిఫరెంట్. అవసరం లేదు, మీరు డిమాండ్ పెడితేనే తర్వాత మీకు వాటర్ లిండేజ్ లో అది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. లేకపోతే దే వోంట్ గివ్ ఈవెన్ దో ద డ్రగ్ ఇస్ దేర్. అది చాలా కష్టమైంది. ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు పరోక్షంగా సహకారం అందించాలని చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు ఎం నాగేశ్వరరావు తెలియజేశారు. కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎక్స్పో 2016ను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 14 వరకు ఆప్కో వస్త్రాల అమ్మకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్వి నాగరాజరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో 1/11/2016 నుంచి మొదలుపెట్టారు. ఈ స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో 14/11/2016 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 10 జిల్లాల నుంచి 38 చేనేత సహకార సంఘాలు వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని ప్రదర్శించి అమ్మకాలు జరుపుతున్నారు.
ఉత్పత్తిదారులకే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని అమ్మడం అనేది ఇక్కడ ప్రత్యేకత. మరియు వాళ్ళ సంఘాల నుంచి కూడా కొంత డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలను బట్టి వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలానే చేనేత కార్మికులందరికీ కూడా మీరు ఈ చేనేత వస్త్రాలను కొన్నందువల్ల వాళ్ళకి పని కల్పించారు. దస్తావేజు లేఖర్ల రాష్ట్ర సదస్సు ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడలోని సీతారామ గార్డెన్స్లో జరుగుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పెళ్లూరు మాలకొండ నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లాలోని దస్తావేజు లేఖర్లందరూ ఈ సదస్సుకు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. సత్య న్యూస్లో ఇప్పుడు స్వల్ప విరామం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని 560 శివాలయాలలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా ధర్మ ప్రచార మండలి కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు మనగుడి షెడ్యూల్ వివరించారు. 11వ తేదీ జిల్లాలో 25 ప్రాంతాల్లో మంగళ కైసికి ద్వాదశి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 12వ తేదీ ఎస్సీ ఎస్టీ కాలనీల్లోని 10 శివాలయాల్లో ఆలయ శోభ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని 560 శివాలయాల్లో ఈ నెల 14వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా మనగుడి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్ నిర్మలా కుమారి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ రావినూతుల రామకృష్ణ, సభ్యులు మద్దుల నరసింహారావు, సంజీవరావు, మక్కెన అంకులయ్య, హనుమంతరావు, పెంట్యాల శ్రీనివాసరావు, సమరసత ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ తన్నీరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 11వ తారీఖు మహాకౌశిక ద్వాదశి మంగళ కౌశిక ద్వాదశి సందర్భంగా వ్రతం చేసుకోవటానికి, అలాగే 12వ తారీఖు ఆలయ శోభ కార్యక్రమము, 13వ తారీఖు ఆయా దేవాలయాల్లో భజనలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు చెప్పటము, 14వ తారీఖు మనగుడి కార్యక్రమము. ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లో కూడా ఒక్కొక్క మండలానికి 10 గుళ్ల చొప్పున మొత్తం 560 దేవాలయాల్లో ఈ కార్యక్రమం జరపాలని నిర్ణయించడం జరిగింది. గత శ్రావణ మాసంలో 1600 గుళ్లకు ఈ కార్యక్రమం చేయగా ఈసారి మండలానికి 10 గుళ్ల చొప్పున మొత్తం 560 దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించాము. ఈ కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో ఉన్న ఈఓలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని టీటీడీ వారికి అన్ని విధాల సహకారాలను అందిస్తూ ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా విజయవంతం చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హెచ్డిపిపి 3 యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని 25, 26 తేదీల్లో తిరుమలలో జరిగినటువంటి సమావేశంలో, శ్వేతభవన్లో జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ 3 ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ అక్కడికి పిలిచి ఒకరితో ఒకరికి ఇంటరాక్షన్ కూడా చేసి 3 ఆర్గనైజేషన్ ఏమేం చేయాలనే విషయాన్ని కూడా అక్కడ మన ఎస్ఓ గారు ముక్తేశ్వరరావు గారు మనకి దిశానిర్దేశం చేశారు. అయితే దీనిలో భాగంగా అందరూ సభ్యుల్ని ఒక చోటకి తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లాల్లో కూడా 3 ఆర్గనైజేషన్తో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పినటువంటి నేపథ్యంలో మన సంతపేట సాయిబాబా మందిరంలో కళ్యాణ మండపంలో జరిగినటువంటి కార్యక్రమంలో 3 ఆర్గనైజేషన్ వారిని పిలిచి వీరందరికీ కూడా ఒకరికొకటి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ తరం మనగుడి కార్యక్రమంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చారు. ఏమిటంటే కార్తీక మాసంలో, శ్రావణ మాసంలోనే మనగుడి కార్యక్రమాలు చేస్తే ప్రజలకు ఎక్కువగా చేరువ కావటం లేదనే ఉద్దేశంతో ప్రతి నెల ఏదో ఒక పండగ వస్తుంది కాబట్టి ఆ పండగల్ని పురస్కరించుకొని ప్రతి నెల మన మనగుడి కార్యక్రమం ఉండే విధంగా ఒక ప్రణాళికను రూపొందిస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఒక కొత్త మార్పును తీసుకొచ్చారు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర క్రికెట్ మ్యాచ్లు ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, నరసాపురం ఎంపీ గోకరాజు గంకరాజు ప్రారంభిస్తారు. శర్మ కళాశాల క్రికెట్ క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లలో ఆంధ్ర, గోవా, రాజస్థాన్ జట్లు తలపడనున్నాయని
10 రోజుల ముందుగానే ప్లేయర్స్ గ్యాలరీలు ఏర్పాటు చేశామని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్ తెలిపారు. మ్యాచ్ పర్యవేక్షకులుగా వీడియో సీనియర్ ఎనాలిసిస్ట్ హక్ ఇమ్రాన్, జూనియర్ ఎనాలిసిస్ట్ ఎల్ రహిమాన్లు వ్యవహరిస్తున్నారని, మల్టీడే పద్ధతిలో జరిగే మ్యాచ్ టీమ్ 1గా ఆంధ్ర, టీమ్ 2గా గోవాను నిర్ణయించామన్నారు. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు ఆంధ్ర, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్లు ఉంటాయని అన్నారు. ఈ మ్యాచ్కి సంబంధించి సునీల్ చతుర్వేది సీనియర్ మోస్ట్ మ్యాచ్ రెఫరీ ఫ్రమ్ బీసీసీఐ అండ్ మాసే మండల్ ఆన్ఫీల్డ్ అంపైర్స్ ఇప్పటికే గ్రౌండ్కు రావడం జరిగింది. గ్రౌండ్ అంతా వాళ్ళు వెరిఫై చేసి మంచిగా ఉందని చెప్పి ఇంప్రెషన్ ఈరోజు చెప్పారు. అదేవిధంగా ఈ మ్యాచ్కి సంబంధించినటువంటి అన్ని సన్నాహాలు ఇప్పటికే పూర్తి చేశాము. 2 టీంలు ఈ మ్యాచ్ గోవా అండ్ ఆంధ్రప్రదేశ్ జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్కి సంబంధించి అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా మేము కొత్తగా ఒక నూతన పెవిలియన్ నిర్మాణం చేపట్టాం. అది కూడా కంప్లీట్ అయింది. ఆ పెవిలియన్ని ఇనాగ్రేట్ చేయడానికి, అదేవిధంగా ఈ మ్యాచ్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ వారు రేపు మార్నింగ్ వచ్చి ఈ మ్యాచ్ని, అలాగే నిన్న వారు ఫర్దర్గా కాన్ఫిడెన్స్తో వాళ్ళు ప్రొసీడ్ అవ్వాలంటే, మొదటి మ్యాచ్లో మంచి పాయింట్లతో వాళ్ళు టేబుల్లో హెడ్ ఉండాలంటే ఈ విధంగా వాళ్ళు కష్టపడి ఆడాల్సినటువంటి మ్యాచ్ ఇది. కాబట్టి ఈ మ్యాచ్ చాలా క్రూషియల్ మ్యాచ్ గోవా అలాగే ఆంధ్ర జట్లకి. మానవుల నుదుటి గీతను మార్చే మహత్తర గ్రంథం భగవద్గీత అని భగవద్గీత శిక్షకురాలు సోమా జయ అన్నారు. క్షేత్రంలోకి ధర్మముతో సత్యముతో కూడుకున్నటువంటి ఇదే ఈ స్థలమే మనకి కురుక్షేత్రం. వింటున్నాడా లేదా? అప్పుడు ఒక్క అర్జునుడే ఈ స్థలమే కురుక్షేత్రము అడగచ్చుగా. వీళ్ళంతా తమ్ముడు కుమారులేగా, పాండవులు అయినటువంటి ఈ గురు కౌరవులు అంటే దుర్యోధనాదులు, పాండవాశ్చైవ కదా చేసేది అతని ఇదేమో పైన అర్థము ఏంటిది? ఇది ఇంకా అసలు మంచి భావన. చూడండి ఎట్లాంటి భావన. కాబట్టి మొట్టమొదటి ఏం చేయాలి? మన అన్ని కూడా మన ఆధీనంలో ఉంచుకొని మనము పరమాత్మ సేవకి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు కురుక్షేత్రంలో పార్థుడికి పరమాత్మ ఉపదేశిస్తున్నాడు. ఏమని ఉపదేశిస్తున్నాడు? మొదటి శ్లోకము ధర్మక్షేత్రే. వచ్చాం మనం శ్లోకాల్లోకి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవః మామక. ఒంగోలులోని రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పశుపతీశ్వర ఆలయానికి వెండి దారాపాత్రను, వెండి దండను బేతంశెట్టి ప్రకాష్, విశాలక్ష్మి, బేతంశెట్టి హరిబాబు, శైలజ, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, లక్ష్మి, ఊసా మధుబాబు, శైలజ దంపతులు ఇంకా తాడి సాయిప్రసాద్ తదితరులు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఒంగోలులో వేయించేసినటువంటి భువనేశ్వరి సమేత పశుపతీశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మా సోదరుడు వేదంశెట్టి రమేష్ బాబు, వారి సతీమణి దీప్తి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి భక్తితో, సేవతో ఈ కార్తీక మాసంలో స్వామివారికి ధారాపాత్ర మరియు బంగారు పూలతో చేసినటువంటి హారము, ఈ రెండు కూడా స్వామివారికి సమర్పించుకుంటున్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలపై ఎస్సీ, ఎస్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు అవగాహన పెంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారిం శివాజీ సూచన. ₹4 కోట్ల వ్యయంతో మినీ స్టేడియంని ఆధునీకరించనున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వెల్లడి.
జిల్లాలోని 560 శివాలయాలలో మనగుడి కార్యక్రమం నిర్వహిస్తామన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి విజయవంతం చేయాలని విజ్ఞప్తి. సత్య న్యూస్లో నేటి మాట. ఏ ఆదర్శమూ లేని వ్యక్తి చుక్కాని లేని నావలాంటివాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.